నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,53,534 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 2,69,562 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.3 అడుగులకు చేరింది. కుడి ఎడమ ఎస్ఎల్బీసీ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం నాగార్జున సాగర్ డ్యాం నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సిద్ధు, నిన్నటి వరకు 22 గేట్లుగా ఉన్నటువంటి నాగర్సాగర్ ప్రాజెక్ట్ నీటి విడుదలకు సంబంధించి నిన్న సాయంత్రం 18 గేట్లకు కుదించారు. అయితే ఇంట్లో యథావిధిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు డ్యామ్కి సంబంధించి మొత్తం 26 గేట్లు ఉంటాయి. 26 గేట్లను కూడా తెరిచి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. డ్యామ్ సంబంధించి 26 గేట్లను కూడా తెరవడంతో కృష్ణమ్మ కిందకి దిగువకు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 26 గేట్లు కాగా 22 గేట్లని 5 అడుగుల మేర, 4 గేట్లను మాత్రం 10 అడుగుల మేర పైకెత్తి దిగువ పులిచింతల ప్రాజెక్ట్ అయితే నీటిని అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2,69,714 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే 2,69,644 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. అటు మరోవైపు చూసుకున్నట్లయితే లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్కి యథావిధిగా నీటిని అయితే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అన్నుల మండలం మారేపల్లి వద్ద ఏదైతే వరద కాలువకి లో లెవెల్ కెనాల్కి గండిపడ్డటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే దానికి నీటిని విడుదల చేయట్లేదు. మరోవైపు క్రస్ట్ గేట్ సంబంధించి అయితే 2,23,612 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదే సమయంలో పవర్ జనరేషన్ సంబంధించి 28,461 క్యూసెక్ల నీటిని అయితే పవర్ జనరేషన్ కోసం అయితే ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు భారీ స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా మొత్తం 11 గేట్లను కూడా ఎత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 గేట్లని 2.5 మీటర్ల ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. మరో 5 గేట్లను మాత్రం 3 మీటర్ల వరకు కూడా ఎత్తి దిగువన ప్రకాశం బ్యారేజ్కి అయితే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు కూడా నిండడానికి అయితే పరిస్థితి ఉంది. అక్కడ 175 అడుగుల పూర్తి కాగా ప్రస్తుతం అయితే 171 అడుగులకు చేరుకుంది. అదే సమయంలో 45.77 టీఎంసీల ప్రస్తుతం 38 టీఎంసీల ఓకే అశోక్.